తెలంగాణ రాష్ట్రం వచ్చింది హిందువుల పోరాటంతో. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది హిందువులు. ఇక్కడ ఈరోజు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం ఇచ్చినటువంటి రోజు. ఈరోజు ఒక హిందువుగా శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం ఇచ్చినటువంటి రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నావు. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే నీ చంద్రబాబు నాయుడు నిన్ను గద్దె మీద కూర్చొనియాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నువ్వు గద్దె మీద కూర్చున్నావు. గద్దె మీద కూర్చొని ఇదే హిందువుల భుజాల మీద నువ్వు గద్దెనెక్కి ఈరోజు హిందువులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత దిగజారేటువంటి నాయకత్వాన్ని వ్యవహరిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ దాన్ని చూస్తూ ఊరికనే ఉండదు. తప్పకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకమవుతారు. ఈయనను గద్దె దింపేదాకా మేము ఊరుకునేటువంటి పరిస్థితిలో ఉండము. ఈ రాష్ట్ర యువత హెచ్చరిస్తూ ఉన్నది, ఈ రాష్ట్ర హిందువులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. పోయినసారి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నటువంటి వ్యక్తి ఏ రకంగా పతనం అయిపోయిందో నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా ప్రధాన సమస్యలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రధాన సమస్య డైవర్షన్ కావాలి. ఇది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ రేవంత్ రెడ్డి చేతగానితనం, ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా బాధల్లో ఉన్నారు. ఈ బాధను నేను తీర్చలేనటువంటి ఆయన యొక్క వ్యవహారం నుంచి ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి ఆలోచనతోటి హిందూ దేవతలను ఈరోజు మనం అవమానకరంగా మాట్లాడినట్లయితే మన అసమర్థ పాలన నుంచి జనాలు పక్కదోవ పడతారు. కాబట్టి ఈ రకంగా మనం డైవర్ట్ చేయాలనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి వ్యవహారం ఉండకూడదు. ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది. నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను, ఈరోజు శ్రీకాంతాచారి బలిదానం ఇచ్చినటువంటి రోజు. ఈరోజు ఒక హిందువు శ్రీకాంతాచారి ఆ యొక్క ఆత్మ ఈరోజు బాధపడకూడదు. నేను ఇచ్చినటువంటి బలిదానం నా హిందూ సోదరులు బాధపడడానికా అనేటువంటి రీతిలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం వ్యధా కాకుండా, ఆయన బాధ పడుకోకుండా ఈరోజు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. డిమాండ్ ఏందన్నా ఫైనల్గా? సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, సిగ్గుపడాలి, ఆయన అవమానపడాలి. ఆయన 2 రోజులు ఇంట్లోకి వెళ్ళి బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అవమానపడాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఆయన అవమానించింది ఎవరినో, పక్కన ఉన్నటువంటి వాడిని, ఇక్కడ ఉన్నటువంటి వాడిని కాదు, ఆయన అవమానించుకున్నాడు. ఆయన రోజు పూజ చేసేటువంటి దేవీ దేవతలను ఆయన అవమానించుకున్నాడు. ఆయన పెట్టుకునేటువంటి బొట్టును ఆయన అవమానించుకున్నాడు. ఆయన నిన్నటికి మొన్న ఈ పోలీసులలో ఎస్ఐలకు మెమోలు ఇస్తారు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ఎస్ఐలకు మెమోలు ఇస్తారు. ఏ రకంగా ఇస్తారు? టోపీ పెట్టుకున్న ఎస్ఐలకు ఎందుకు నువ్వు మెమోలు ఇవ్వలేకపోతా ఉన్నావు? ఈ రకంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నువ్వు పరిపాలన రాష్ట్ర ప్రజలకు ఇస్తూ ఉన్నావు, ముస్లింలకు కాదు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్కి అలవాటేమో, నువ్వు అది అలవాటు చేసుకోకు. దౌర్భాగ్య పాలన అందించి మచ్చగా మిగిలిపోకని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.